జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. ఈ నెల 4వ తేదీన విడుదలై నేటికి 15 రోజులు పూర్తి చేసుకున్న పెద్ద సినిమా అఖండ విజయం సాధించింది. అయితే సినిమా రిలీజ్ అయిన వెంటనే గురువారం రిలీజ్ అయితే శనివారాలు సినిమాని చంపేసి ప్రయత్నాలు అయితే భయంకరంగా జరిగాయి. దాని ఇంపాక్ట్ సినిమా మీద ఖచ్చితంగా ఉంది. నెగిటివ్ ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ట్రోలింగ్ చేసిన 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం నేటి జనజీతనం. వీళ్ళకి ఈ సినిమా జరిగిన 1985 దశకంలో ఆ రోజు జనాలు పడ్డ కష్టాలు కానీ, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కానీ వాళ్ళు పడ్డ కష్టాలు వీళ్ళకి తెలియ. వీళ్ళకి ఇప్పుడు స్కూల్కి వెళ్తే స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి, కాలేజీకి వెళ్ళే ముందే బైకులు చేతిలోకి వస్తున్నాయి, లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తున్నారు, ఇంట్లో కూర్చుని ఎవరినైనా ఏదైనా అనేయచ్చు అనే తరం ఒక రకం. వీళ్ళ కష్టాలు తెలియవు. ఆ రోజుని మైళ్ళ తరబడి, కిలోమీటర్ల తరబడి స్కూల్కి వెళ్ళాలంటే, కాలేజీకి వెళ్ళాలంటే నడుచుకు వెళ్ళి ఎగుడు దిగుడు ప్రాంతాల్లో నడుచుకు వెళ్ళిన కష్టాలు, వాస్తవాలు వీళ్ళకి తెలియవు. కఠినమైన పరిస్థితులు, ఆకలి, నిరుద్యోగం ఇవన్నీ ఉన్న రోజులు వీళ్ళకి తెలియవు. కడుపులో చల్ల కదలకుండా చక్కగా కూర్చొని తల్లిదండ్రులు సంపాదించింది అనుభవిస్తూ, లేదా వీళ్ళు ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తూ పైన కూర్చొని ఎవరినన్నా ఏదన్నా రాయి విసిరేయచ్చు అని ప్రతి దాంట్లోని లాజిక్లు వెతుకుతూ చేసి ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ సినీ ఫీల్డ్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతమందిని ప్రోత్సహించారో, ఆయన ఉపకారం ఎంతమంది పొందారో అందరికీ తెలిసిన విషయం. చిన్న సినిమాలని ఏది హిట్ అయినా సరే పిలిచి, సక్సెస్ అయితే పిలిచి వాళ్ళని అభినందించడం, ఇది ఆయన ఎంతోమందిని ప్రోత్సహించారు. ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఒక్కళ్ళ నోరు పెగలలేదు. సినిమాని అభినందిస్తూ ఒక ట్వీట్ చేసే ఇది ఎవరికి రాలేకపోయింది. మరి దురంధర్ సినిమాకి అందరూ ఒకదంపుడుగా ట్వీట్లు పెట్టేసి అభినందనలు చెప్పారు. ఇక్కడ కడుపులో కల్మషం పెట్టుకొని కుళ్ళుకు చచ్చిపోయి ఓ బ్యాచ్ ఉంది. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా నిరంతరం పనిచేసే సినీ ఫీల్డ్ ఒక మాఫియాలో తయారైనది. వాళ్ళు ఎవరైనా సరే చిరంజీవి గారి కుటుంబం గురించి అనుకూలంగా మాట్లాడే వాళ్ళని కూడా నియంత్రించగలిగే శక్తి ఉన్నవాళ్ళు. ఈవేళ ఒకటి చెప్తున్నాం, లాజిక్లు అవి వెతికితే సినిమా తీయలేరు ఎవరు. అశ్లీలత, అమ్మ ఎంత అశ్లీలత కనిపించేసిందంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రధారుల మీద. అదే ఈ సినిమా జరిగింది 1985 సంవత్సరంలో, 80వ దశకంలో. మనుషులు అలాగనే ఉండారు, రఫ్గా మొరటుగానే ప్రవర్తించేవారు, భాష మొరటుగానే ఉండేది అని కనీస ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు సినిమా ఫిలిం క్రిటిక్స్ అయిపోతే ఇలాగే తగలడుతున్న వ్యవస్థ. పోనీ ఈ సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఓ చిన్న హీరోతో చేయొచ్చా? ఆ చిన్న హీరోతో ఈ సినిమా తీస్తే ఆ బడ్జెట్కి వర్కౌట్ అవుతుందా? ఈ సినిమా రామ్ చరణ్ని కోరుకుంది. రామ్ చరణ్ ఆ సినిమా పాత్రలో రామ్ చరణ్ కనబడకుండా కేవలం పెద్దే కనిపిస్తాడు. మనకు అంతలా ఒదిగిపోయాడు. ఆయనకి గతంలోనే రంగస్థలంకి అవార్డు మిస్ అయింది. ఈ సినిమాకి ఇస్తారా చస్తారా అన్నది అవార్డులతోటి రామ్ చరణ్ గారి నటన కొలవలేరు. ఎందుకంటే తెలుగు సినిమాలో ఇప్పటికీ ఒక ధ్రువ, ఒక రంగస్థలం, ఒక త్రిబులార్, మరొక ఈ సినిమాతో పైన ఉన్న అన్నయ్యలాగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కి కూర్చున్నాడు రామ్ చరణ్. కాబట్టి ఎవరికి కడుపులో కల్మషం దాచుకుని పైకి విషపు నవ్వులు నవ్వి వాళ్ళకి ఓ వారం రోజులు పోయిన తర్వాత సోదరుడు రామ్ చరణ్ సినిమా పెద్ద సక్సెస్ అవ్వడం ఆనందాన్ని ఇచ్చిందని ఒకడు, ఆ తర్వాత ఒకడు చిన్న చితక. కానీ ఎవరు కూడా ఇక్కడ వాళ్ళ అభినందన చెప్పడానికి కూడా అంత భయోత్పాతం ఏముందో, అంత మాఫియాగా ఏర్పడిపోయింది సినిమా పరిశ్రమ. ఈరోజు ఒకటి ఎవరు ఏమన్నా సరే మెగా ఫ్యామిలీ వాళ్ళకి తిట్టి వాళ్ళకు కూడా సాయం చేయడం వాళ్ళకి తెలిసిన విషయం. ఇంకా సినిమా తీసిన దర్శకుడు సానా బుచ్చిబాబు ఒక అద్భుతమైన స్టోరీ. ఒక జనాలకి తెలియంది ఏంటంటే ఇది ఒక హీరో చేసిన పోరాటం కాదు,
ఒక గ్రామ ఆత్మగౌరవం కోసం ఆ గ్రామ ఆత్మగా ఆ హీరో పెద్ద అనే వ్యక్తి చేసిన పోరాటం. ఇందులోని ఒకడు 3 ఆటలాడేస్తారా ఇలా దిక్కుమాల లాజిక్లు వెతికే కానీ సినిమాని తెరకెక్కించిన విధానం ప్రతి చోట కంటతడి పెట్టించే సన్నివేశాలు, భావోద్వేగాలు ఇవన్నీ అంటే భావోద్వేగాలు ఎవరికైనా కనెక్ట్ అవుతాయి అవతల మనిషిలో ఆ ఫీలింగ్స్ ఉన్నప్పుడు. ఇది కల్మషం మనసు నిండా దాచుకున్న వాళ్ళకి భావోద్వేగాలు ఎక్కువ. అందుకని ఈ సినిమాని ఫ్యామిలీస్ ఆదరించారు, తర్వాత పిల్లలు ఆదరించారు. ఇంకా భాషాపరమైన చట్టంలో ఇరుక్కుపోయిన తమిళ ప్రేక్షకులు ఆదరించలేదు, మలయాళ ప్రేక్షకులు ఆదరించలేదు, హిందీ ఫీల్డ్లో మరి ఏ కారణం చేత హిందీ ఫీల్డ్లో కూడా ఆదరించలేదు. భాషలో ఏ భాషా నటులనైనా సరే ప్రోత్సహించడంలోని తెలుగు ప్రజలు ముందుంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని తమిళ హీరోల్ని చూస్తారు, హిందీ సినిమా హీరోల్ని చూస్తారు, అందరినీ చూస్తారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి వాళ్ళందరూ సంకుచిత మనస్తత్వాన్ని చూపించుకున్నారు. కానీ ఏది ఏమన్నా ఈ సినిమా తెలుగు ప్రజల్ని మరొక ఖ్యాతిని, తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే విధంగా రామ్ చరణ్ నటనైతే ఉంది, ఎటువంటి అనుమానం లేదు. ఆయన మరి ఇంత గొప్ప క్యారెక్టర్ ఇంకోటి దొరుకుతుందంటే క్యారెక్టర్ని మించిన క్యారెక్టర్లు పుడుతుంటే, కానీ ఒక నటుడికి జీవితకాలంలో చాలా అరుదుగా వచ్చే అవకాశం ఈ పెద్ద సినిమా. అందులో ఆయన పూర్తిగా లీనమైపోయి తన 100% కాదు 150% బెస్ట్ ఇచ్చారు ఈ సినిమా కోసం. ఆయన పడ్డ కష్టం వర్ణనాతీతం. అది కష్టం కూడా కాదు, ఇష్టంతో కూడుకున్న కష్టం. కాబట్టి మెగా అభిమానులు కానీ రామ్ చరణ్ అభిమానులు కానీ సగర్వంగా మా హీరోకి సినిమా ఉందని చెప్పుకోవడానికి మాకు ఓ రంగస్థలం, ఓ త్రిబుల ఉన్నాయి. కాబట్టి విమర్శిద్దాం, రంధ్రాన్వేషణ చేద్దాం. కష్టం తెలియకుండా ఎదుటివాడిని విమర్శించి ట్రోల్ చేసి వీడియోలు చేసి యూట్యూబ్లో 4 రూపాయలు సంపాదించుకుందనే రకం మనస్తత్వం ఉన్న మనుషుల గురించి ఆలోచించడం కూడా వృధా. ఒకటి మాత్రం వాస్తవం, ఒక సినిమాని చంపితే పరిశ్రమని చంపినట్టు ఇలా చంపుకుంటూ పోతే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఆ రోజు మీకు ఈ విమర్శించి 4 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కూడా రూపాయలు వచ్చి మార్గం ఉండదని తెలుసుకోండి. ఏదేమైనా అంతర్జాతీయ ప్రమాణాలతో తీసిన పెద్ద సినిమాని అణగదొక్కాలనుకోవడం అవేకం. ఏదైనా ఓ 10-20 కోట్లు ఇందాక చెప్పిన 3 భాషల్లోని ఏమన్నా నష్టాలు వస్తే వచ్చేమో. కానీ తెలుగు ప్రజలు మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అయింది. ఖచ్చితంగా రామ్ చరణ్ గారు మరిన్ని ఉన్నతమైన పాత్రల్లో నటించాలి. నెక్స్ట్ మీ నుండి మేము ఆశించేది రాముడు మంచి వాళ్ళు అని మంచి క్యారెక్టర్స్ చేయండి. కానీ యానిమల్ సినిమాలని ఈ విశ్లేషణకి ఎవరికి కూడా బూతులు కనపడవు, అడల్ట్ అశ్లీలత కనపడదు. ఎందుకంటే అందులో లీనమైపోయారు సినిమా వాళ్ళు, ఇంకో రకంగా చూసారేమో లీనమైపోయారు. కాబట్టి అటువంటి సినిమాలు మనకొద్దు. మనకి ఎలాంటివి ఏదైనా ప్రజలకి మంచి చేసేవి, మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడుకొని సరదాగా ఉండే సన్నివేశాలు అన్ని రసాలు ఉండాలి. అంతేగాని మడిగట్టుకోవాల్సిన పని లేదు. అలాగని అశ్లీలత ఆ సినిమాల స్థాయిలో లేకుండా మరిన్ని అద్భుతమైన చిత్రాలు తీయాలి. విమర్శకుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు మోచేతి నీళ్ళు తాగి వాళ్ళు చేసే విమర్శలకి మీరు స్పందించాల్సిన అవసరం లేదు. మెగా అభిమానులు అందరూ కూడా మరొక్కసారి కారు ఎగరేసుకొని చెప్పే సినిమా పెద్దికి విజయమే తప్పించి అపజయం లేదు. జై హింద్.